సో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ఆఫ్ దిస్ ఇంట్రడక్షన్ వీ హ్యావ్ కవర్డ్, రైట్? ఆఫ్టర్ దాట్ మెసేజ్ స్ట్రక్చర్ ఉంది. సో మెసేజ్ స్ట్రక్చర్లో వచ్చేసరికి మనకి మెయిన్ 2 పార్ట్స్, యాట్రిబ్యూట్స్ అండ్ పేలోడ్. యాట్రిబ్యూట్స్లో వచ్చేసరికి దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ వీఆర్ యూసింగ్, అంటే హెడర్స్, క్వరీ పెరమ్స్, యూఆర్ఐ పెరమ్స్. అండ్ పేలోడ్లో వచ్చేసరికి మనం ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే సింగిల్ డేటా ఉందనుకోండి, సపోజ్ నాకు మొబైల్ నెంబర్ కానీ కస్టమర్ ఐడి కానీ ఇవన్నీ మనం క్వరీ పెరమ్స్ కానీ హెడర్స్లో వీటిలో పంపించుకోవచ్చు. లేదు హ్యూజ్ డేటా ఉంది అంటే కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దాన్ని బిజినెస్ డేటా అంటారు మనం. ఓకేనా? బిజినెస్ డేటా అంటారు, దాన్ని మనం బాడీలో పంపించుకుంటాం, రైట్? సో రిక్వెస్ట్లో పంపించేటప్పుడు బాడీలా పంపిస్తే మనకి మ్యూల్సాఫ్ట్లో దాన్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు పేలోడ్ లాగా యాక్సెస్ చేసుకుంటాం. అలా మనం యూటిలైజ్ చేసుకుంటాం. యాట్రిబ్యూట్స్ అండ్ పేలోడ్ ఈ రెండు మెయిన్ పార్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది మెసేజ్ స్ట్రక్చర్. ఎవరైనా అడిగినా కానీ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అవైలబుల్ ఇన్ మెసేజ్ స్ట్రక్చర్ ఇన్ MuleSoft? ఓకే, దట్ ఈస్ ఆల్సో MuleSoft. దిస్ ఈస్ MuleSoft. రిమెంబర్ MuleSoft. Mule3లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ. Mule3లో చూసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి Mule3లో యాట్రిబ్యూట్స్ దగ్గర ఏమొస్తాయి అంటే ఇన్బౌండ్ ప్రాపర్టీస్ అని వస్తాయి. ఇన్బౌండ్ ప్రాపర్టీస్ అంటే ఇవన్నీ వస్తాయి. ఇంకా అవుట్బౌండ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, కాకపోతే అవసరం లేదు అవి మనకి అవుట్బౌండ్ ప్రాపర్టీస్. ఓకే, ఓకే. సో మనకి అవుట్బౌండ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇన్బౌండ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా పేలోడ్ ఉంటుంది. ఇదేంటిది? Mule3. సో Mule4లో ఏం చేశారంటే ఇన్బౌండ్ ప్రాపర్టీస్, అవుట్బౌండ్ ప్రాపర్టీస్ కాన్సెప్ట్ తీసేసి కంప్లీట్గా యాట్రిబ్యూట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సింప్లిఫైడ్. ఇంకా ఇది కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, అవుట్బౌండ్ ప్రాపర్టీస్ సెట్ చేయడం, ఇన్బౌండ్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్. కాకపోతే Mule3లో కూడా హెడర్స్ కావాలన్నా, క్వరీ పారామీటర్స్ కావాలన్నా, లైక్ మెసేజ్ డాట్ ఇన్బౌండ్ ప్రాపర్టీస్ డాట్ హెడర్స్ డాట్ సంథింగ్ ఐడి, మెసేజ్ డాట్ ఇన్బౌండ్ ప్రాపర్టీస్ డాట్ క్వరీ పారామీటర్స్ డాట్ మొబైల్, అలా యాక్సెస్ చేసేవాళ్ళు Mule3లో అది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ Mule3. ఇంకా ఏం కాంపోనెంట్స్ డిస్కస్ చేసినాం? కాంపోనెంట్స్ నేమ్ చెప్పండి ఎవరికైనా గుర్తుంటే. సెట్ పేలోడ్, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్, రైట్ నోడ్. వెయిట్ ఒక్కళ్ళే అన్ని చెప్తే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఓకే, సో అట్లీస్ట్ ఒక్కొక్కరు ఒక్కటి చెప్పండి. ఓకేనా? సెట్ పేలోడ్. సో ఎనీ అదర్స్? Set variable. యా, సెట్ వేరియబుల్. Logger. యా, లాగర్. ఎనీ? Transform message. ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. ఓకే, మెసేజ్. ఇంకా Flows. Main flow. యా ఎగ్జాక్ట్లీ, ఫ్లోస్. అందుట్లో వచ్చేసరికి మనకి Flow మెయిన్ reference. ఫ్లో, Private flow. ప్రైవేట్ ఫ్లో, రైట్. ప్రైవేట్ ఫ్లో, సబ్ ఫ్లో. ఫ్లో అండ్ వెయిట్ ఫ్లో అండ్ మెయిన్ ఫ్లో. ఇంకా Flow reference. ఫ్లో రిఫరెన్స్. నైస్. File. యా, ఇవి ఇంతవరకు మెయిన్ కాన్సెప్ట్స్ కదా. సో ఇక్కడికి వచ్చేసరికి కనెక్టర్స్ అని ఉంటాయి మనకి. ఓకే, కనెక్టర్స్లోకి వచ్చేసరికి ఫైల్ కనెక్టర్ ఒకటి. ఇంకా ఏ కనెక్టర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం? HTTP listener రాదా? SFTP. HTTP అనేది ఒక మోడల్. ఈ ఫైల్లో ఏమొస్తాయి అంటే మనకి ఫైల్ వస్తుంది, SFTP వస్తుంది, రైట్? VM and JMS. ఎస్, HTTPలలో రెండు ఉంటాయి మనకి. ఓకేనా? ఒకటి లిజనర్ కామా రిక్వెస్టర్. లిజనర్ అండ్ రిక్వెస్ట్. సో ఇంకోటి ఏమన్నారు? VM కదా, VM
అండ్ JMS. JMS. ఓకే, ఒకసారి ఇందులో ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఆపరేషన్ చెప్తారా? ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయో ఫైల్లో ఏముంటాయి ఆపరేషన్స్? రీడ్, Read, write, write, రైట్, Read, name, copy, delete, move. update, అప్డేట్ ఇందులో ఉండదు ఫైల్లో మనకి. అప్డేట్ ఎందులో ఉంటుంది చెప్పండి? డేటాబేస్లో ఉంటుంది. ఓకేనా, మనకి డీబీలో ఉంటుంది. MySQL database. ఇది డేటాబేస్ అంటే మనం MySQL వాడినాం యాక్చువల్గా. ఓకేనా, ఇక్కడ హోలీ ఆడుతున్నారు, గోలగోలగా ఉంది. ఓకే, MySQL, అందుకని ఈరోజు సెషన్ తీసుకోలేదు. సో ఒకసారి రీక్యాప్ సెషన్ తీసుకుంటున్నాను. ఓకేనా, సో మనకి డేటాబేస్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి ఒకసారి చెప్పండి. సరే పోనీ మెథడ్స్ చెప్పండి. మెథడ్స్, సారీ, create database, create table, అవి మెథడ్స్ కిందకి రావు మనకి. ఆపరేషన్స్ అంటే ఓన్లీ మనకి create, read, క్రియేట్ ఆల్సో వన్ ఆప్షన్. create, read, update and delete. క్రియేట్, Read, update, delete. రీడ్, అప్డేట్, Update, delete. డిలీట్. ఓకే, సో నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. మెథడ్ నేమ్స్ చెప్పండి. క్రియేట్ అంటే మెథడ్ నేమ్ ఏంటి? Post, మెథడ్ నేమ్ పోస్ట్. Post, రీడ్ అంటే get, Get. గెట్. నైస్. అప్డేట్ అంటే put, put. Sorry, post. చూపించట్లేదు, నాకు వాయిస్ కట్ అవుతుంది. Post. పోస్ట్ అంటే క్రియేట్ అంటే పోస్ట్. put, sir, put, update means నైస్. అప్డేట్ అంటే పుట్. ఓకే, సో డిలీట్ అంటే delete, okay, so anyone know something with any other methods? Patch method also we have. Okay, so that is the alternative of the update and create sometimes. Okay, so it is the alternative of the update most of the times. Okay, so put అంటేనేమో ఫుల్, ఏంటంటే పార్షియల్. ప్యాచ్ అంటే పార్షియల్ అప్డేట్. సో ఫుల్ అప్డేట్ అంటే, పార్షియల్ అప్డేట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ డీటెయిల్స్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వద్దాం, 1 by 1 వద్దాం. ఓకే, క్రియేట్ అంటే ఏం చేస్తాం మనం? పోస్ట్ మెథడ్ యూజ్ చేసి. ఏమైనా చెప్తారా? క్రియేట్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తాం ఇది? We can generate the data. To create the data. టు క్రియేట్ ద డేటా, రైట్? సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, టు క్రియేట్ ద న్యూ రికార్డ్ అనమాట. అంటే ఫస్ట్ టైం మనం ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తుంటే, ఒక కస్టమర్ డీటెయిల్స్ కానీ, ఎంప్లాయీ కానీ, స్టూడెంట్ కానీ, దానికోసం మనం పోస్ట్ వాడతాం. ఓకేనా, సో ఓకే, సో మనం ఫస్ట్ టైం కనుక ఇన్సర్ట్ చేస్తుంటే దానికి మనం క్రియేట్ వాడతాం. ఓకే, సో అండ్ నెక్స్ట్ రీడ్ దేనికి వాడతాం మనం? Get. To read and data. రీడ్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ నాకు కాదు, ఒక జనరల్ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎలా చెప్తారు? ఏంటంటే మనకు ఆల్రెడీ డేటా ఉంది డేటాబేస్లో. ఓకే, get is So, data, data- read data. Yes, Data- డేటాని లైక్ రీడ్ చేయడం, గెట్ మెథడ్ యూస్ చేసి అది read. అంటే రిట్రీవ్ చేయడం, సెలెక్ట్ చేయడం. ఓకేనా,
సో మనం ఆల్రెడీ డేటా ఉంది డేటాబేస్లో, దాన్నే రీడ్ చేయడానికి రిట్రీవ్ చేయడానికి మనం ఈ గెట్ మెథడ్ వాడతాం. ఓకేనా? సో అప్డేట్ అంటే ఏంటి మరి? To give Data new ని support columns. చేస్తుంది. సారీ, అది ఒకళ్ళే చెప్పండి. ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాని లైక్ అప్డేట్ నేమ్ శివాది శివారామ్ లైక్ అలా అప్డేట్ చేయడం, డేటాను అప్డేట్ చేయడం. అంటే ఆల్రెడీ ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసాం. ఎస్ ఆల్రెడీ ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసాం మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేసి. అందులో నాకు ఏవో కొన్ని మోడిఫికేషన్ చేయాలనిపించింది. సో అప్పుడు అప్డేట్ యూజ్ చేసి మనం మోడిఫికేషన్ చేస్తాం. దానికోసం ఏ మెథడ్ యూజ్ చేస్తాం అంటే పుట్ మెథడ్. ఇది అడుగుతారు. ఓకేనా? సో కెన్ ఎనీవన్ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ ది పోస్ట్ మెథడ్ అండ్ పుట్ మెథడ్ అంటే అప్పుడు మీరు చెప్పాలి. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ అ న్యూ రికార్డ్ దెన్ యూ కెన్ గో విత్ ది పోస్ట్ మెథడ్. Already you have existing record, then you want to update that record, you want to update some details on that record, then we can go with the put method. Okay, అట్లా మీరు క్లారిటీగా చెప్పాలి. ఫస్ట్ టైం అయితే మనం పోస్ట్ మెథడ్, ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయింది, కొన్ని మోడిఫికేషన్ చేయాలంటే పుట్ మెథడ్. పుట్ అండ్ ప్యాచ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫుల్ అండ్ పార్షియల్ అని రాస్తాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. కస్టమర్ అంటే ఏముంటాయి? కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, కస్టమర్ ఈమెయిల్, కస్టమర్ ఫోన్ నెంబర్, ఇలా కస్టమర్ డీటెయిల్స్ చాలా ఉంటాయి అనమాట. అందులో నాకు ఓన్లీ కస్టమర్ అడ్రస్ మాత్రం నేను అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అడ్రస్లో కూడా సిటీ డీటెయిల్స్ మాత్రం అప్డేట్ చేద్దాం అనుకున్నాను. నేను పుట్ మెథడ్ యూజ్ చేశాను అనుకోండి, ఆ సిటీ డీటెయిల్స్తో పాటు రిమైనింగ్ కస్టమర్ ఆబ్జెక్ట్ అంతా రీఫ్రెష్ అవుతుంది. అంటే మిగతా ఆబ్జెక్ట్ మొత్తం అప్డేట్ అవుతుంది. దాన్ని ఫుల్ అప్డేట్ అంటారు. అదే ప్యాచ్ మెథడ్ యూజ్ చేశాను అనుకోండి, ఓన్లీ ఆ సిటీ మాత్రమే అప్డేట్ అవుతాయి, రిమైనింగ్ ఫీల్డ్స్ అప్డేట్ అవ్వవు అనమాట. ఓకేనా? పుట్ మెథడ్ యూజ్ చేస్తే మొత్తం బల్క్ లాగా ఉన్న ఆబ్జెక్ట్ మొత్తం, అంటే అవసరం లేకపోయినా నేను సపోజ్ సిటీ HYD2 నేను బెంగళూరు అని పెట్టిన, అదొక్కటే అప్డేట్ చేయాలి. కానీ ఇక్కడ పుట్ యూజ్ చేస్తే ఏంటంటే ఎంటైర్ ఆబ్జెక్ట్ మొత్తం అప్డేట్ అవుతుంది. మనకు ప్యాచ్ యూజ్ చేస్తే ఓన్లీ ఆ సిటీ మాత్రం అప్డేట్ అవుతుంది అనమాట. అది డిఫరెన్స్. ఎవరైనా అడిగినా కానీ చెప్పేసేయండి అలా. ఓకే? సో డిలీట్ అంటే ఆబ్వియస్లీ రైట్, డిలీట్ చేస్తాం. ఇక్కడ మీరు యూజ్ చేస్తే మనకి DDL కమాండ్స్, DML కమాండ్స్ అని ఉంటాయి. ఓకే? DDL కమాండ్, DML కమాండ్స్ అంటే సంథింగ్ మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అది మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే నీకు డేటాబేస్లో చేంజెస్ జరగాలి. ఇందులో ఏ ఆపరేషన్స్ యూజ్ చేస్తే డేటాబేస్లో చేంజ్ జరుగుతుంది? ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తే డేటాబేస్లో చేంజ్ జరుగుతుంది, ఎందుకంటే కొత్త రికార్డ్స్ యాడ్ అవుతాయి. అప్డేట్ చేస్తే డేటాబేస్లో డేటా అప్డేట్ అవుతుంది. డిలీట్ చేస్తే కొన్ని రికార్డ్స్ డేటాబేస్లో డిలీట్ అయిపోతాయి. వీటన్నిటిని DML కమాండ్స్ అంటారు. ఓకే? రీడ్ ఒక్కదాన్ని DDL కమాండ్ అంటారు. ఓకేనా? సో అందులో ఏం మోడిఫికేషన్స్ ఏం జరగవు కదా, జస్ట్ మనం రిట్రీవ్ చేసుకుంటాం అంతే డేటాని. ఎవరిని అడిగితే అలా చెప్పండి. నెక్స్ట్ ఫైల్లో ఆపరేషన్స్ చెప్పండి. ఇంకా ఎనీ ఆపరేషన్స్? Read, write. చెప్పాలి, చాలా ఆపరేషన్స్ ఉంటాయి ఫైల్లో. కాపీ, ఇంకా Move, list. ఓకే, క్రియేట్, డైరెక్ట్, మూవ్, లిస్ట్, ఇంకా Delete. already రాసా ఇక్కడ. ఓకే? సో ఎనీ అదర్ ఆపరేషన్స్? Rename. రీనేమ్, ఇంకా Copy. ఓకే. సో ఆన్ న్యూ ఆర్ అప్డేట్ ఫైల్ అని ఐడియా ఉందా? Yes, sir. ఇంకోటి ఏంటి అర్థం కాదు. మీరు కొంచెం ఫాస్ట్గా చెప్పండి, ఎందుకంటే ఇంకా హాఫ్ అన్ అవర్ అయిందా మనకి. ఇంకానా? వాయిస్ వినిపించట్లేదు. సరే, ఓకే, నో ప్రాబ్లం. సో రీడ్, ఓకేనా? నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటా,
రీడ్ దేనికి యూజ్ అవుతుంది? To get the To read a outputs from content. file. Read content from the file, right? Yes. మనం ఒక ఫైల్ని రీడ్ చేస్తాం, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని కూడా రీడ్ చేస్తాం బై యూజింగ్ రీడ్ ఆపరేషన్, రైట్? రీడ్ ఏ ఫైల్, సింపుల్. సో ఆన్ యువర్ అప్డేట్ ఫైల్ ఏం చేస్తాం మరి? మనకి ఎన్నిసార్లు రీడ్ కావాలనుకుంటే అన్నిసార్లు అది రీడ్ అవుతుంది. అది కూడా బేస్డ్ ఆన్ సమ్ టైమ్ ఇంటర్వెల్ రీడ్ అవుతుంది, రైట్? యా కానీ ఇక మనం కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే రీడ్ ఏ ఫైల్ ఎట్ ప్రాసెస్ లెవెల్. ఓకే, ప్రాసెస్ లెవెల్లో రీడ్ చేయడానికి మనం రీడ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. రీడ్ ఏ ఫైల్ అనే సోర్స్ లెవెల్, అది మెయిన్ డిఫరెన్స్. సోర్స్ లెవెల్లో నువ్వు ఫైల్ రీడ్ చేయాలంటే ఆబ్వియస్గా నువ్వు ఆన్ యువర్ అప్డేట్ ఫైల్ యూజ్ చేయాలి. అండ్ ఇంకోటి బేస్డ్ ఆన్ టైమ్ ఇంటర్వెల్ అలా. ఓకే, టైమ్ ఇంటర్వెల్. ఓకే, సో బేస్డ్ ఆన్ టైమ్ ఇంటర్వెల్ ఆల్సో యూ కెన్ రీడ్. అది ఈ రెండు ఎక్కువగా మీకు డిఫరెన్సెస్ ఇంటర్వ్యూలో ఇవి అడుగుతారు, రీడ్కి ఆన్ యువర్ అప్డేట్ ఫైల్కి డిఫరెన్సెస్ ఏందని. ఓకేనా? సో నెక్స్ట్ రైట్. రైట్ ఏంటి? To generate files, you can use write. టు జనరేట్ ఎ ఫైల్ అని చెప్పొచ్చు, టు రైట్ ఏ కంటెంట్ ఇన్ టు ద ఫైల్ అని చెప్పొచ్చు, ఎనీథింగ్. ఓకే, టు రైట్ డేటా ఇంటూ ఫైల్. సో ఇంకోటి రీడ్లో మనం ఇంకోటి కూడా యూజ్ చేస్తాం రీడ్ చేయడానికి డేటాని, లిస్ట్ కూడా వాడతాం. లిస్ట్ దేనికి వాడతాం? List means two or three files ఉన్నప్పుడు లిస్ట్ చేస్తాం. ఎనీ అదర్ గెసెస్ గైస్? రీడ్ మల్టిపుల్ ఫైల్స్. ఓకే, సింపుల్గా మనకు రాస్తాం ఎట్ ఎ టైమ్ రీడ్ చేయాలన్నప్పుడు మల్టిపుల్ ఫైల్స్. మనం రీడ్ టు మల్టిపుల్ ఫైల్స్. టు రీడ్ మల్టిపుల్ ఫైల్స్కి మనం లిస్ట్ వాడతాం. ఇంకొకటి ఏంటంటే ఫైల్ నేమ్స్ ఆల్సో సమ్ టైమ్స్. ఓకే, ఓన్లీ ఫైల్ నేమ్స్ కూడా కావాల్సి ఉంటుంది ఒక్కోసారి. ఫైల్ నేమ్స్ బేస్ చేసుకొని మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. అలా మూవ్ అంటే యు నో రైట్, టు మూవ్ ఫైల్ వన్ ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి, టు కాపీ ఏ ఫైల్. సో క్రియేట్ అంటే, క్రియేట్ డైరెక్టరీ అంటే చెప్పండి. క్రియేట్ డైరెక్టరీ అంటే Content into creating content into a file. అవును, ఆల్రెడీ క్రియేట్ ఇంటూ కంటెంట్ ఫైల్కి మనం రైట్ వాడతాం. క్రియేట్ ఏ ఫోల్డర్, Folder create. ఫోల్డర్ నేమ్ ఆర్ ఫోల్డర్, క్రియేట్ ఏ ఫోల్డర్. సో డిలీట్ అంటే టు డిలీట్ ఫైల్, సింపుల్గా. ఓకే, ఇవి మీకు ఐడియా రావాలి వెంటనే, నేను చెప్తుంటేనే మీకు బ్రెయిన్లోకి వచ్చేయాలి. ఓకేనా? అప్పుడే మీకు అర్థమైనట్టు చెప్పిన. సరే ఇప్పుడు చెప్పండి, ఫైల్కి ఎస్ఎఫ్టిపికి డిఫరెన్స్ ఏంటి? Remote files like రిమోట్ పర్పస్లీ SFTP యూజ్ చేస్తారు. ఓన్లీ కరెంట్ సిస్టమ్లో ఉన్న వాటికి ఫైల్ యూజ్ చేస్తాం. ఓకే, టు రీడ్ ఏ ఫైల్ ఫ్రమ్ లోకల్ సిస్టమ్ we'll use the file. To read a file from remote system, okay, remote system or server,
ఓకేనా, ఇట్లా రాసుకోవచ్చు. సర్వర్ లొకేషన్, దీనికి మనం ఎస్ఎఫ్టిపి వాడతాం. ఎస్ఎఫ్టిపిలో కూడా సేమ్ ఆపరేషన్స్ ఉంటాయి, మీరు చూస్తే సేమ్ ఇవన్నీ ఆపరేషన్స్ ఉంటాయి. కాకపోతే టు రీడ్ ఏ ఫైల్ ఫ్రమ్ టు ఇట్లా ఉంటుంది, టు రీడ్ ఏ ఫైల్ ఎట్ ప్రాసెసర్ లెవెల్ ఫ్రమ్ లైక్ సర్వర్ లొకేషన్ ఆర్ రిమోట్ లొకేషన్. ప్రతిదానికి ఫ్రమ్ రిమోట్ లొకేషన్ అని పెట్టుకోవటం లాస్ట్లో. మిగతా టు రైట్ ఏ డేటా ఇంటూ ఏ ఫైల్ ఇంటూ రిమోట్ లొకేషన్, టు డిలీట్ ఏ ఫైల్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్. అలా ప్రతిదానికి రిమోట్ లొకేషన్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అన్నిటికీ ఆన్సర్లు వస్తాయి. రీనేమ్ అంటే టు రీనేమ్. ఈ స్క్రీన్ కనిపించలేదు. అందరికి ఇలానే ఉందా? ఇప్పటివరకు స్క్రీన్ కనిపించట్లేదా అది? స్క్రీన్ షేర్ చేయలేదు. ఆహా. ఓ మరి ఎందుకు చెప్పట్లేదు ఇప్పటివరకు ఎవరు? డైలీ నేను అడుగుతా కదా ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసి. సమ్ టైమ్స్ నేను మర్చిపోవచ్చు, మీరు చెప్పాలి కదా. ఇక్కడ నేను రాస్తున్నా కంటెంట్ అంతా, ఇప్పటి వరకు చెప్పిందంతా రాశాను నేను. ఓకేనా, సో ఇప్పటి వరకు నేను చెప్పినంత రాశాను. సో ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇలా మిస్టేక్స్ జరగకూడదు. ఓకేనా, సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, హెచ్టిపి లిజనర్ ఉంది కదా. సో హెచ్టిపి లిజనర్కి రిక్వెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎవరైనా అవుట్ సైడ్ నుంచి వరల్డ్కి ఏదైనా రిక్వెస్ట్ పంపించారనుకో మన మ్యూల్ అప్లికేషన్కి, మ్యూల్ విల్ లిసన్ దట్ రిక్వెస్ట్. ఓకే, మనం అంటే ఏదైనా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కానీ, అమెజాన్ అప్లికేషన్ కానీ, ఏ మొబైల్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ నుంచి మన మ్యూల్ సాఫ్ట్కి రిక్వెస్ట్ వచ్చినా కానీ, బై యూజింగ్ హెచ్టిపి లిజనర్ వీ విల్ లిసన్ ద రిక్వెస్ట్. ఓకే, బట్ మన అప్లికేషన్ నుంచి ఏదన్నా అప్లికేషన్ కాల్ చేయాలంటే, మన మ్యూల్ సాఫ్ట్ నుంచి ఏదైనా అప్లికేషన్ కాల్ చేయాలంటే విల్ యూజ్ ది హెచ్టిపి రిక్వెస్ట్. ఓకే, హెచ్టిపి రిక్వెస్ట్ ఎందుకు వాడతాం అంటే, మన దగ్గర నుంచి ఎవరినైనా కాల్ చేయాలంటే, లిజన్ ఏంటంటే ఎవరన్నా మన కాల్ చేస్తే, సపోజ్ పోస్ట్ మ్యాన్ నుంచి ఎవరైనా రిక్వెస్ట్ పంపించారు, దాన్ని యాక్సెస్ చేయాలంటే హెచ్టిపి లిజనర్ కావాలి. సంథింగ్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తే లిజనర్ కావాలి. సమ్ అదర్ మొబైల్ యాప్స్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తే మనకి హెచ్టిపి లిజనర్ కావాలి. ఇవన్నీ రెస్ట్ కాల్స్ అంటారు. ఓకే, రెస్ట్ ఏపీఎస్ నుంచి మనకి వాటిని రెస్ట్ ఏపీఎస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రౌజర్ నుంచి గూగుల్ క్రోమ్ నుంచి నేను హెచ్టిపి లోకల్ హోస్ట్ హిట్ చేశాను అనుకోండి, అది మనకు ఒక రెస్ట్ కాల్ లాగా వస్తుంది అనమాట. ఓకే, రెస్ట్ కాల్ లాగా ఉంటుంది. ఆ రెస్ట్ కాల్ వచ్చినప్పుడు మనం మ్యూల్ సాఫ్ట్లో దాన్ని ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం అంటే హెచ్టిపి లిజనర్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకుంటాం. మనం మ్యూల్ సాఫ్ట్ నుంచి ఏదైనా రెస్ట్ ఏపీని కాల్ చేయాలన్నా హెచ్టిపి రిక్వెస్ట్ వాడతాం. ఓకేనా, టు లిసన్ ది హెచ్టిటిపి ప్రోటోకాల్. ఓకే, మనం హెచ్టిటిపి ప్రోటోకాల్స్ ఏంటని లిసన్ చేయాలంటే మనం లిసనర్ వాడతాం. ఓకేనా, ఓకే. ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇలా రాస్తాను నేను మీరు చెప్పిన ప్రతి పాయింట్. టు లిసన్ ది హెచ్టిటిపి ప్రోటోకాల్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్ అని రాసుకోవచ్చు. కాల్ ద ఇన్వోక్ అని కూడా అనుకోవచ్చు మన టెక్నికల్ టర్మినాలజీలో. టు ఇన్వోక్ ది హెచ్టిటిపి ప్రోటోకాల్. ఓకే, హెచ్టిటిపి ప్రోటోకాల్. సో ఎవరైనా రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని లిసన్ చేయడానికి హెచ్టిటిపి లిసనర్, మనం రిక్వెస్ట్ చేయాలంటే మన దాని నుంచి రిక్వెస్టర్ వాడతాం. ఓకేనా, సో రెస్ట్ ఏపీఎస్ని కాల్ చేయడానికి, బేసికల్లీ రెస్ట్ ఏపీఎస్ని కాల్ చేయడానికి వాడతాం. సో విఎంలో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయో చెప్తారు ఎవరన్నా? ఎనీవన్? పబ్లిష్, సారీ, పబ్లిష్, any other operations? Consume.
ఎనీ అదర్ ఆపరేషన్స్ చెప్పాలి. Public consume and listener. Publish, consume and listener. Okay. Publish, consume, listener. సో ఇంకేమన్నా ఆపరేషన్స్ విఎంలో అయితే 4 విఎంలో అయితే ఈ 4 ఉంటాయి. ఓకేనా. సో జేఎంఎస్లో అయితే ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఏముంటుంది మనకి అక్నాలజ్మెంట్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే జేఎంఎస్లో లిజనర్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ఆన్ న్యూ మెసేజా? yes. ఆన్ న్యూ మెసేజ్. ఓకే. ఇంకేముంటుంది? అక్నాలజ్మెంట్ ఉంటుంది. ఓకే. సో చెప్పండి ఒకసారి మెయిన్గా విఎంకి జేఎంఎస్కి తేడా ఏంటిది? VM also like file local. Yes, local queue. You can carry a local. JMS is remotely. ఇంకొకటి ఏమని చెప్పవచ్చు అంటే లోకల్ మీరు చెప్పిన తర్వాత ఆన్సర్ మ్యూట్ చేసేయండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది వేరే వాళ్ళకి కూడా. ఓకేనా. సో విత్ ఇన్ అప్లికేషన్ మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు విఎం. అంటే ఒక డేటాని విత్ ఇన్ అప్లికేషన్ ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి విఎం క్యూను వాడతాం. సేమ్ ఇది వస్తే జేఎంఎస్ ఎలా వాడతాం? ఇది రిమోట్ క్యూస్ అనమాట. రిమోట్ క్యూస్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లైక్ ఎక్స్టర్నల్ మెసేజింగ్ సర్వర్స్. ఓకే. external messaging servers. So external messaging servers or external messaging queues అంటే వాడతాం అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఏదన్నా యాక్టివ్ఎంక్యూ వాడతాం. సో ఇదేంటంటే అక్రాస్ మల్టిపుల్ అప్లికేషన్. ఇది అక్రాస్ మల్టిపుల్ అప్లికేషన్స్లో మనం డేటాని ఎక్స్చేంజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటాని ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ మూవ్ చేసుకోవాలంటే జేఎంఎస్ వాడతాం. లేదు సేమ్ అప్లికేషన్ ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లోకి మూవ్ చేసుకోవాలంటే విఎం వాడతాం అనమాట. అది మెయిన్ డిఫరెన్స్ విఎంకి జేఎంఎస్కి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి పబ్లిష్ ఉంది, పబ్లిష్ కన్జ్యూమ్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఎవరైనా? పబ్లిష్కి పబ్లిష్ కన్జ్యూమ్కి. Publish means synchronously if we process, and publish consume is asynchronously. Any other guesses, guys? Anyone? Any other guesses? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఓకే, ఐ విల్ టెల్ యూ. ఓకే. సో పబ్లిష్ అంటే సింక్రనస్ కాదు, అసింక్రనస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పబ్లిష్ అంటే అసింక్రనస్, పబ్లిష్ కన్జ్యూమ్ అంటే సింక్రనస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పటికీ. ఓకేనా. సో పబ్లిష్ సింపుల్గా ఒకే వర్డ్లో రాసేస్తారు. ఓకే. అసింక్రనస్. ఓకే. ఇది సింక్రనస్. అదే మెయిన్ డిఫరెన్స్ పబ్లిష్కి పబ్లిష్ కన్జ్యూమ్. సో అసింక్రనస్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ it will publish the data to the queue and it will forget. Okay, nothing but it will not expect any response from the queue. Adi. Okay. So publish and forget. Okay, simply cheppalante not expect
ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ క్యూ. ఇది పబ్లిష్ చేస్తే ఇంక వదిలేస్తా, అంటే ఇంకా డేటా గురించి పట్టించుకోదు. కానీ ఇక్కడ ఏం చేస్తే పబ్లిష్ ద డేటా and consume the data from same queue. పబ్లిష్ ఏం చేస్తుంది, జస్ట్ పబ్లిష్ ద డేటా అండ్ ఫర్గెట్ ద రెస్పాన్స్. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, పబ్లిష్ ద డేటా అండ్ కన్జ్యూమ్ ద డేటా రెస్పాన్స్ ఫ్రమ్ ది సేమ్ క్యూ. అది డిఫరెన్స్. ఓకే, సో ఇలా మనం పబ్లిష్ చేస్తాం. క్యూలో పబ్లిష్ చేసే పార్ట్ మాట్లాడుకుంటే ఈ 2 పాయింట్స్ మాట్లాడుకోవాలి. ఒకటి సింక్రనస్గా పబ్లిష్ చేస్తాం, ఒకటి సింక్రనస్గా, ఇంకోటి అసింక్రనస్గా పబ్లిష్ చేస్తాం. ఓకే, సింక్రనస్గా పబ్లిష్ చేసినప్పుడు ఏమైందంటే పబ్లిష్ చేస్తాం, మనకి మళ్ళీ డేటా రెస్పాన్స్ కూడా వచ్చింది క్యూ నుంచి. అసింక్రనస్లో ఏంటంటే పబ్లిష్ చేస్తాం, క్యూ నుంచి ఏం రెస్పాన్స్ రాదు, ఇంకా ఆ క్యూ అటు ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. మ్యూల్ 3లోకి వచ్చేసరికి సేమ్ థింగ్ మనం చూస్తే ఎక్స్చేంజ్ ప్యాటర్న్స్ అంటారు. ఓకే, ఆ ఎక్స్చేంజ్ ప్యాటర్న్ ఇదేంది, ఇది మ్యూల్ 4 కదా. మ్యూల్ 3లో అయితే ఎక్స్చేంజ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. ఇవి పబ్లిష్ కన్జ్యూమ్ బదులు ఎలా అంటే ఇక్కడ రాస్తా నేను, మీకు ఐడియా వస్తుంది. ఎక్స్చేంజ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి 1 వే, అంటే ఇది 1 వే ఎక్స్చేంజ్ ప్యాటర్న్ అసింక్ అంటారు. అదే పబ్లిష్ అంటాం మనం. మ్యూల్ 4లో ఏమో పబ్లిష్ ఆపరేషన్ సపరేట్గా ఇచ్చారు, అక్కడేమో ఎక్స్చేంజ్ ప్యాటర్న్స్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి రిక్వెస్ట్ రెస్పాన్స్ ఒక ఎక్స్చేంజ్ ప్యాటర్న్. ఓకే, రిక్వెస్ట్ రెస్పాన్స్ అనే ఎక్స్చేంజ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, సో ఈ 2 డిఫరెంట్ ఎక్స్చేంజ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇన్ మ్యూల్ 4లో. ఇది మ్యూల్ 3లో ఎక్స్చేంజ్ ప్యాటర్న్స్ అంటారు, మ్యూల్ 4లోనో ఆపరేషన్స్ అంటారు. సో కెన్ ఎనీవన్ టెల్ మీ లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లిజనర్ అండ్ కన్జ్యూమ్? Consume in the process level. Listener? Source level. Any other difference, guys? మీరు ఇంకేమైనా అబ్జర్వ్ చేస్తారా? ఎనీ అదర్ డిఫరెన్సెస్ డిడ్ యూ అబ్జర్వ్? ప్రాసెస్ లెవెల్లో లిజన్ చేయడానికి కన్జ్యూమ్ యూజ్ చేస్తాము, సోర్స్ లెవెల్లో ప్రాసెస్ చేయడానికి లిజన్ యూజ్ చేస్తాము. ఓకే, ఏదైనా సేమ్ అనమాట, అలానే ఉంటుంది. సో టు కన్జ్యూమ్ ద message from queue at source level. And to consume the message from queue at process level. New message when new message come, automatically it will trigger. మనకి లిజనర్ ఏమవుతుందంటే ఆటోమేటికల్గా ట్రిగ్గర్ అయిపోద్ది న్యూ మెసేజ్ క్యూలోకి వస్తే ఆటోమేటిక్గా. ఓకేనా, రాసుకోవచ్చు. వెన్ న్యూ మెసేజ్ ట్రిగ్గర్ ఆటోమేటికల్లీ. ఓకే, ట్రిగ్గర్ ఆటోమేటికల్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే కన్జ్యూమ్ అనేది ఎవరైనా ట్రిగ్గర్ చేస్తారు, మాన్యువల్ ట్రిగ్గర్. ఓకేనా, ఎవరైనా ట్రిగ్గర్ మన ఫ్లోని ట్రిగ్గర్ చేస్తే మాన్యువల్గా, అప్పుడు ఈ కన్జ్యూమ్ ట్రిగ్గర్ అయ్యి అప్పుడు క్యూ నుంచి డేటా తెచ్చుకుంటుంది.
ఇక్కడ ఎవరు ట్రిగ్గర్ చేయాల్సిన పని లేదు, కొత్త మెసేజ్ వస్తే చాలు క్యూలోకి తీసుకుంటుంది. కన్జ్యూమ్ ఏంటంటే ఇందులో కొత్త మెసేజ్ వచ్చినా తీసుకోదు, ఆ ఫ్లో స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. ఓకే, మాన్యువల్ ట్రిగ్గర్ నీడ్. ఓకే, manual trigger need. Just give me 1 second, guys. I'll join the meeting. Okay, still we have 10 more minutes, right? Okay, that's not a big problem. Okay, so VM and JMS both are same, only the difference is like this operation. Okay, and recovery session also there, that is not required as of now. Okay, so remaining all operations are same. Publish, consume, ఇది అసింక్రనస్గా, ఇది సింక్రనస్గా, న్యూ మెసేజ్ అంటే లిసనర్, కన్జ్యూమ్ సేమ్. అక్నాలజ్మెంట్ ఏంటంటే అక్నాలజ్మెంట్ అంట. అది ఎలా యూజ్ అవుతుంది, నార్మల్గా లిసనర్తో కానీ కన్జ్యూమ్తో కానీ మనం లిసన్ చేసుకున్నాం అనుకోండి డేటాని, డేటా వస్తుంది మనకి ఫ్లోకి వస్తుంది, కానీ ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఆ డేటా డిలీట్ అయిపోద్ది అనమాట. ఎక్కడ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లోలో మనకి డిలీట్ అయిపోద్ది, క్యూలో కూడా డిలీట్ అయిపోద్ది. అప్పుడు మనకి వీఆర్ లూజింగ్ అవర్ డేటా. దాన్ని ఏమంటారంటే వీఆర్ లూజింగ్ అవర్ డేటా పర్సిస్టెన్సీ. మనకు డేటా పర్సిస్టెన్సీ, ఇంకొకటి రిలయబిలిటీ అని కూడా అంటారు. రిలయబిలిటీ అంటే మనకి డేటా అనేది లూజ్ అవ్వకూడదు, డేటా లూజ్ అవ్వడాన్ని రిలయబిలిటీ అంటారు. వీఆర్ లూజింగ్ అవర్ రిలయబిలిటీ. సో దానికోసం ఏం చేస్తాం అంటే మనం అక్నాలజ్మెంట్ మోడ్ని యూజ్ చేస్తాం. అంటే నార్మల్గా ప్రీవియస్లో అసలు ఎందుకని మనకు డేటా లాస్ అవుతున్నాం అంటే, మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసుకున్నామో బై యూజింగ్ లిజనర్ ఆర్ కన్జ్యూమ్, ఓకే, బై యూజింగ్ ఆన్ న్యూ మెసేజ్ ఆర్ కన్జ్యూమ్, మనం ఎప్పుడైతే లిసన్ చేసుకున్నామో ఆ డేటా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది క్యూ నుంచి. అదే అక్నాలజ్మెంట్ మోడ్ ఎనేబుల్ చేసినాం అనుకోండి ఇక్కడ, ఓకేనా, సపోజ్ ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి క్యూలో అక్నాలజ్మెంట్ మోడ్ని ఎనేబుల్ చేసినాం అనుకో, మాన్యువల్ కానీ ఇక్కడ మనకు ఉంటే డిఫరెంట్ ఉంటాయి అక్నాలజ్మెంట్ మోడ్స్, ఓకేనా. ఇది ఉందనుకోండి, ఇమీడియట్, మాన్యువల్, ఆటో అంటే ఎప్పుడైతే ఇది నార్మల్గా పనిచేస్తా, ఆటో అంటే నీకు రీడ్ చేయగానే డిలీట్ అయిపోద్ది, ఓకేనా. సో అంటే ఇది రీడ్ చేసిన తర్వాత ప్రాసెస్ కరెక్ట్గా అయితే డిలీట్ అయితే, లేకపోతే డిలీట్ కాదు, ఇది ఆటో. ఇది వాడతారు ఎక్కువగా. లేదు మనం మాన్యువల్ వాడినంటే అసలు మనకి రీడ్ చేసుకోగానే డిలీట్ అయిపోద్ది. ఇమీడియట్ అంటే మనకి రీడ్ చేసుకోగానే డిలీట్ అయిపోద్ది. మాన్యువల్ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు ఆ క్యూ నుంచి, ఓకేనా. నువ్వు స్టార్టింగ్లోనే కావాలంటే స్టార్టింగ్లో డిలీట్ చేసుకోవచ్చు, ఎండింగ్లో కావాలంటే ఎండింగ్లో డిలీట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ డిలీట్ చేసుకోవచ్చు, ఓకేనా. అందుకోసం మాన్యువల్ వాడతాం. ఎక్కువగా మనం మాన్యువలే వాడతాం, మనకి ఏ స్టేజ్లో డిలీట్ కావాలంటే ఆ స్టేజ్లో. అసలు ఎందుకని డిఫాల్ట్గా ఏమవుతుంది అసలు, నార్మల్గా అసలు ఈ అక్నాలజ్మెంట్ మోడ్ ఏమి యూజ్ చేయలేదనుకో, క్యూ నుంచి డేటా లిజన్ చేయగానే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోవడం వల్ల మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా క్యూ నుంచి తీసుకున్నా డిలీట్ అయిపోయింది. ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ ఫ్లోలో ఉండట్లేదు, ఆ క్యూలో కూడా ఉండట్లేదు. అందుకని ఈ మోడ్, అక్నాలజ్మెంట్ మోడ్ అనేది ఎనేబుల్ చేస్తే మాన్యువల్ కానీ ఇమీడియట్ కానీ ఆటో కానీ అప్పుడు డిలీట్ అవ్వదు అనమాట, ఓకేనా. ఇమీడియట్ అయితే డిలీట్ అవుతుంది. ఇమీడియట్ అంటే ఏంటి, మనం రిసీవ్ చేసుకోగానే డిలీట్ అయిపోద్ది. ఈ ఆటో అంటే డిలీట్ అవ్వదు, ఇది కూడా ప్రాసెస్ కరెక్ట్గా అయితేనే డిలీట్ అవుతుంది. మాన్యువల్ అంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, సపోజ్ రీడ్ చేసినా కానీ డిలీట్ అవ్వదు, మనం ప్రాసెస్ చేస్తాం, ఇక్కడ ఎర్రర్ ఉంటుందని మనకు డౌట్ వచ్చింది అనుకోండి, దీని తర్వాత మనం అక్నాలజ్మెంట్ మోడ్ ఇచ్చుకుంటాం. అప్పుడు ఇక్కడ ఎర్రర్ రాకపోతే కనుక ఈ అక్నాలజ్మెంట్ ఇస్తాం, అప్పుడు డిలీట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎర్రర్ రాలేదనుకోండి, నార్మల్గా వస్తుంది ఫ్లో, ఇక్కడ ఎర్రర్ రాకపోతే నార్మల్గా వస్తే అక్నాలజ్మెంట్ ఇస్తాం, డిలీట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనకి అక్నాలజ్మెంట్ వరకు వెళ్ళదు. ఈ అక్నాలజ్మెంట్ అందలేదంటే అది డిలీట్ అవ్వదు అనమాట, క్యూలోనే ఉంటుంది, ఓకేనా. సో అందుకని అక్నాలజ్మెంట్ వాడతాం మనం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్, కొంచెం సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏం లేదు, డేటా మనం తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది అనుకోండి, నార్మల్గా క్యూలో డిలీట్ అయిపోద్ది, అది డ్రాబ్యాక్. దాన్ని అచీవ్ చేయడం కోసం ఈ అక్నాలజ్మెంట్ని వాడతాం. ఈ అక్నాలజ్మెంట్ వాడినప్పుడు ఏమైంది, రిసీవ్ చేసుకున్నా అది డిలీట్ అవ్వదు, క్యూలో అలానే ఉంటుంది. మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైతే మనం అక్నాలజ్మెంట్ ఇచ్చుకుంటాం అప్పుడే డిలీట్ అవుతుంది. సో అప్పుడు మనకి డేటా లూజ్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ ఎర్రర్ వచ్చినా కానీ క్యూలో అయితే ఉంటుంది కదా, ఇక్కడ లేకపోయినా కానీ అట్లీస్ట్. అందుకోసం మనం అక్నాలజ్మెంట్ని వాడతాం, ఓకేనా.
to maintain the data persistency. సో కన్జ్యూమ్ అంటే ఇవన్నీ ఆపరేషన్స్ మీకు తెలుసు, ఇవి ఫైల్ ఆపరేషన్స్ కూడా మీకు తెలుసు. సో డేటాబేస్లో కనెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి షార్ట్ కట్లో చెప్తారా, సెట్ పేలోడ్ దేనికి వాడతాం మనం? ఎనీవన్? Create the content. Create the content. ఏదైనా మెసేజ్ చూసి బాడీ కానీ మెసేజ్ కానీ రాయడానికి అన్నాక ఏదైనా రిజల్ట్ అనేది స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎస్ ఓకే. మనం సింపుల్గా చెప్పాలంటే టు సెట్ ద కంటెంట్ టు ఫ్లో. మనం ఒక కంటెంట్ని ఫ్లోకి సెట్ చేసుకోవడానికి మనం సెట్ పేలోడ్ వాడతాం. మరి సెట్ వేరియబుల్ దేనికి వాడతాం? Same, but create the variable content. Same. Okay. To set some content to a flow by using one variable name. Variable. Okay. To set content to a flow with variable name. Okay. సో నార్మల్గా ఏం చేస్తామంటే ఒక వేరియబుల్లో ఒక డేటాని ఇన్సర్ట్ చేస్తాం, దాన్ని మనం వాడతాం. ఓకేనా? సో దీన్ని వాడాలంటే సింటాక్స్ ఏంటి? హ్యాష్ స్క్వేర్ బ్రేసెస్లో పేలోడ్ అని ఉంటుంది. ఇది సింటాక్స్. దీన్ని రీడ్ చేయాలంటే సపోజ్ ఇప్పుడు నాకు నేమ్ అనే వేరియబుల్ ఉందనుకో, ఎలా రాస్తాం మనం? వేర్ స్టార్ట్ నేమ్. ఆ నేమ్ని రీడ్ చేస్తాం. సింటాక్స్లు ఇవి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇది ఒకటైనా డిఫరెన్స్ అంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఉంది. ఏంటది? సో సెట్ పేలోడ్లో మనం కంటెంట్ సెట్ చేస్తాం, వేరియబుల్కి కంటెంట్ సెట్ చేస్తాం. మరి ఏంది డిఫరెన్స్ ఏంటంటే సెట్ పేలోడ్లో సెట్ చేసిన డేటా అనేది బ్రౌజర్కి రిటర్న్ చేయొచ్చు మనం. ఓకే, కెన్ రిటర్న్ టు బ్రౌజర్కి రిటర్న్ చేస్తాయి. కానీ ఈ వేరియబుల్లో సెట్ చేసింది మనం బ్రౌజర్కి రిటర్న్ చేస్తాం అంటే చేయలేము. ఓన్లీ ఆ ఫ్లో మాత్రమే, ఆ ఫ్లో వరకు మాత్రమే వాడుకోగలుగుతాం. ఓకేనా? ఆ ఫ్లోలో మాత్రమే వాడుకోగలుగుతాం. ఇట్ కెనాట్ రిటర్న్ ద డేటా టు బ్రౌజర్. ఓకే, ఇట్ కాంట్ రిటర్న్ ద డేటా టు ది బ్రౌజర్. ఈ పాయింట్ మీరు రిమెంబర్ చేసుకోవాలి. సో లాగర్ అంటే దేనికి? మనకి ఇక్కడ మన డేటా టు ప్రింట్ ద అవుట్పుట్ని ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పేలోడ్ సెట్ చేసే కదా ఫ్లోకి, ఆ పేలోడ్ని ప్రింట్ చేసుకోవాలంటే ఈ సింటాక్స్ రాయాలి. ఓకేనా? నాకు ఈ వేరియబుల్ని ప్రింట్ చేసుకోవాలంటే ఈ సింటాక్స్ రాయాలి. ఎక్కడ రాస్తాం? లాగర్లో రాస్తాం. అంతేగాని లాగర్తో మనం ఏ డేటాని సెట్ చేయం ఫ్లోకి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అందరూ సెట్ పేలోడ్ లాగర్ ఒకటే అనుకుంటారు. లాగర్లో రాసిన కంటెంట్ మనకు ఫ్లోలో ఉంటుందేమో అనుకుంటారు, అది ఇంకా బ్రౌజర్కి రావట్లేదని చూస్తూ ఉంటారు. ఓకేనా? ఓన్లీ జస్ట్ లాగర్ అనేది కన్సోల్ పర్పస్ మాత్రమే, బ్రౌజర్ పర్పస్ కాదు. సెట్ పేలోడ్లో సెట్ చేసిన కంటెంట్ని నువ్వు ప్రింట్ చేసి చూసుకోవాలన్నా, సెట్ వేరియబుల్లో సెట్ చేసిన కంటెంట్ నువ్వు ప్రింట్ చేసి చూసుకోవాలన్నా నువ్వు లాగర్ వాడతావు. జస్ట్ సింపుల్గా. ఓకేనా? టు ప్రింట్ ద in console. టు ప్రింట్ ద కంటెంట్. ఫ్రమ్ పేలోడ్ ఆర్ వేరియబుల్స్. ఓకే, ఇంతకుమించి ఏముండదు అన్నమాట లాగర్ అంటే. జస్ట్ కన్సోల్లో ప్రింట్ చేసుకోవడానికి. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అంటే ఏంది? అయితే కన్వర్టర్ అన్న. కన్వర్టర్. ఓకేనా? సో మీరు ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్గా చెప్తానండి. ట్రాన్స్ఫార్మ్ డేటా ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. ఓకే,
ట్రాన్స్ఫార్మ్ ద డేటా అని పెట్టేస్తా, వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. ఏ ఫార్మాట్స్లోకి? డేటా ఫార్మాట్స్ అని పెడదాం. JSON, JSON టు TXT, ML. XML, ఓకేనా? ఇది ఒకటి. ఇంకొకటి XML to HTML. ఇంకోటి JSON టు CSV. ఎక్కువ వాడేవి నేను చెప్తాను. ఓకేనా? యూజువల్గా మనం వాడేవి JSON టు XML టు JSON టు CSV, ఇవి వాడతాం ఎక్కువగా. టెక్స్ట్ కూడా వాడతాం, జావా కూడా వాడతాం మనం. ఓకేనా? సో జావా ఫార్మాట్ కూడా మనం చేంజ్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ వాడతాం. సో ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇంక దేనికైనా వాడతాం అంటే ఎస్, ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ పేలోడ్ కూడా మనం వాడుకోవచ్చు. యూ కెన్ సెట్ సమ్ కంటెంట్. ఓకే, కంటెంట్ కూడా సెట్ చేసుకోవచ్చు డేటా వ్యూలో. డేటా వ్యూ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. ఓకే, ఇక్కడ నేను డేటా వ్యూ అని కూడా రాస్తాను. రెండు ఒకటే, మళ్ళీ డేటా వ్యూ ఇది అది వేరు, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ వేరు అనుకోకండి. ఓకేనా? డేటా వ్యూ అన్న ట్రాన్స్ఫార్మేషన్ ఒకటే. ట్రాన్స్ఫార్మ్ ద ఫార్మాట్స్, డేటా ఫార్మాట్స్, JSON టు XML, JSON టు CSV, జావా ఫార్మాట్స్. ఓకే, సెట్ పేలోడ్ అండ్ సెట్ వేరియబుల్స్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం టార్గెట్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు కదా డేటా, లైక్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. అందుకని ఓకే, ఫ్లోస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి కదా. 1 minute guys, I'll join the meeting. Otherwise will be problem. I think meeting was not there. Okay. Main flow, private flow, subflow. What is the difference between the main flow and subflow? Oh, sorry. సో యాక్చువల్గా ఏంటంటే ప్రైవేట్ ఫ్లో మెయిన్ ఫ్లో అనేది సేమ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ప్రైవేట్ ఫ్లో మెయిన్ ఫ్లో సేమ్, కానీ మనకి ప్రైవేట్ ఫ్లో ఏంటంటే రీయూజబుల్ పర్పస్ వాడతాం. అంటే సోర్స్ ఉంటుంది మనకి, ఆ సోర్స్లో ఏ కనెక్టర్ పెట్టాం, దాన్ని ప్రైవేట్ ఫ్లో అంటారు. సోర్స్ ఉంటుంది, అందులో కనెక్టర్ కూడా యూజ్ చేస్తే దాన్ని మెయిన్ ఫ్లో అంటారు. యాక్చువల్గా టర్మినాలజీ ప్రకారం ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు మెయిన్ ఫ్లో గురించి ఎవరు అడగరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రైవేట్ ఫ్లో అండ్ సబ్ ఫ్లో అంటారు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారు మీరు, సోర్స్ ఉంటుంది. ఓకేనా? we have source in private flow. Anyone tell me the answer, exact answer in your way. Private flow ki sub flow ki difference cheppandi first of all, we'll see then. In private flow we can see the source. Okay, and In subflow we are not seeing the source, and in error handling also we can't see in subflow, and in private flow we can see error handling. Okay, any guesses guys, any other observations? సరే నేను క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? సబ్ ఫ్లోలో ఎర్రర్ రైజ్ అయితే సిచ్యువేషన్ ఏంటి? ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉండదు అన్నారు. ఓకే, మరి సబ్ ఫ్లోలో ఎర్రర్ రైజ్ అయితే ఏంటి పరిస్థితి? We can use try blocks. Any other options? Anyone guesses guys? Anyone you can guess? Okay, so many people are dropped out. మళ్ళీ ఏం అర్థం కాలేదంటారు. క్లాస్ చెప్తున్నప్పుడు అన్ని రీకలెక్ట్ చేస్తున్నప్పుడు వినాలి, ఇంకొని డ్రాప్ అవుతారు, మళ్ళీ ఏం అర్థం కాలేదంటే ఎలా ఉంటుంది. ఓకేనా? సో ఇక ప్రైవేట్ ఫ్లో అండ్ సబ్ ఫ్లో ఏంటంటే, సో మీరు అన్నట్టు సోర్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది. 2 పార్ట్స్ ఉంటాయి మనకి ప్రైవేట్ ఫ్లోలో. సబ్ ఫ్లోలో ఏంటంటే సోర్స్ ఉండదు, నో సోర్స్ అండ్ నో ఎర్రర్ హ్యాండ్లింగ్. అలాంటి సిచ్యువేషన్లో
నో ఎర్రర్ హ్యాండ్లింగ్. సారీ, ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రైవేట్ ఫ్లోలో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, సోర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ సబ్ ఫ్లోలో సోర్స్ ఉంటుంది, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది. మరి ఇక్కడ ఎర్రర్ రైజ్ అయితే ఏంటి సిచ్యువేషన్ అంటే, ఈ రెండు ఎక్కడి నుంచి కాల్ అవుతాయి? మెయిన్ ఫ్లో నుంచి కాల్ అవుతాయి కదా. ఓకే, టు కాల్ ప్రైవేట్ మ్యూట్ చేయండి ప్లీజ్, డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే, మనం ప్రైవేట్ ఫ్లోని సబ్ ఫ్లోని మెయిన్ ఫ్లో నుంచి కాల్ చేస్తాం. ఫ్లో ఎగ్జిక్యూషన్ కూడా మనకి మెయిన్ ఫ్లో నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఒకవేళ సబ్ ఫ్లోలో ఎర్రర్ వచ్చిందంటే ఈ ఎర్రర్ అనేది మెయిన్ ఫ్లోకి రిటర్న్ చేస్తాయి. మెయిన్ ఫ్లోలో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట మెయిన్ ఫ్లోలో. ఓకేనా? సో ఇక్కడ సబ్ ఫ్లోలో వచ్చిన ఎర్రర్ వస్తే అది మెయిన్ ఫ్లోకి, కాలింగ్ ఫ్లోకి రిటర్న్ చేస్తే, ఆ మెయిన్ ఫ్లోలో ఉన్న ఎర్రర్ హ్యాండ్లింగ్ యూజ్ చేసుకుని ఆ హ్యాండిల్ని ఎర్రర్ చేస్తాం. సారీ, ఎర్రర్ని హ్యాండిల్ చేస్తాం. అదే ప్రైవేట్ ఫ్లో అనుకో, మనకి ఇక్కడ సోర్స్ ఉంటుంది, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఒకవేళ ఎర్రర్ వచ్చినా కానీ ప్రైవేట్ ఫ్లోనే హ్యాండిల్ చేయొచ్చు, మనం మెయిన్ ఫ్లోకి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదనమాట. అందుకని ఏదైనా కనెక్టర్స్ వాడుతున్నా ఏదైనా ఎర్రర్ వచ్చే అవకాశం ఉందంటే మనం ఇక్కడ ప్రైవేట్ ఫ్లోస్ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే అక్కడే ఎర్రర్ హ్యాండిల్ చేయొచ్చు వాళ్ళు. అదే ఏం ఎర్రర్స్ లేవు, సింపుల్ ప్లెయిన్ కోడ్ ఉందంటే మనం సబ్ ఫ్లోలో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మెయిన్ ఫ్లో నుంచి ఇవన్నీ కాల్ అవుతాయి. సోర్స్ బట్టి ఏం చేస్తామంటే, సోర్స్లో మనం ఏదైనా షెడ్యూలర్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫ్లో ట్రిగ్గర్ అవ్వడానికి, ఫ్లో అసింక్రనస్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి కానీ, లేకపోతే విఎం లిజనర్స్ ఉంది కదా మనకి ఇక్కడ చూస్తే విఎం లిజనర్ కానీ విఎం ఆన్ న్యూ మెసేజ్ కానీ ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా క్యూలోకి మెసేజ్ రాగానే అది లిజన్ చేసి ప్రాసెస్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఆ పర్పస్ కూడా సోర్స్ వాడతాం. సోర్స్ ఎందుకు ఖాళీగా ఉంచాం మనం దాన్ని. ఒక్కొక్కసారి క్యూ పెట్టుకున్నాం అనుకోండి, క్యూ లిజనర్ పెడితే ఏమవుతుంది, మెసేజ్ రాగానే అది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయ్యి ప్రాసెస్ అవుతుంది. దాన్ని ప్రైవేట్ ఫ్లో అంటారు. ఓకేనా? హెచ్టిటిపి డేటాబేస్ అలాంటి కనెక్టర్ పెట్టినప్పుడు దాన్ని మెయిన్ ఫ్లో అంటారు. సో ఫ్లో రిఫరెన్స్ దేనికంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం మెయిన్ ఫ్లో నుంచి ప్రైవేట్ ఫ్లో సబ్ ఫ్లో కాల్ చేస్తామని. ఎలా కాల్ చేస్తాం అంటే బై యూజింగ్ ఫ్లో రిఫరెన్స్. అంటే ఓన్లీ మెయిన్ ఫ్లో నుంచే కాల్ చేయాలంటే లేదు, సబ్ ఫ్లో నుంచి ప్రైవేట్ ఫ్లో కాల్ చేయొచ్చు, సబ్ ఫ్లో నుంచి మెయిన్ ఫ్లో, ఏ ఫ్లో నుంచి ఏ ఫ్లో అయినా కాల్ చేసుకోవచ్చు మ్యూల్లో. ఓకే, టు కాల్ ఎనీ ఫ్లో, టు కాల్ ఎనీ ఫ్లో మనం ఫ్లో రిఫరెన్స్ యూజ్ చేస్తే కాల్ చేసుకోవద్దు అనమాట, ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లో, లేకపోతే అదర్వైజ్ వీ కెనాట్ కాల్ ద ఫ్లోస్. ఓకే, yeah, that's it guys, that's it for today. I hope you understand all the concept whatever we have discussed as of now. Okay, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్లో ఇలానే ఒక సెషన్ పెట్టుకుందాం. మళ్ళీ మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయినాయి లేవో ఒకసారి ఓవర్ ఇచ్చుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, ఏమేమి కవర్ అయినాయి. ఓకేనా? చెప్పు. అంటే